తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. కేవలం 9 రోజులలో రైతుల ఖాతాలలోకి ఏకంగా 9,000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఏంటి స్కీమ్, ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు వస్తాయి, దీంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మరో కీలకమైనటువంటి విత్తనాల అప్డేట్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక హైదరాబాద్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. వర్షాకాలం పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. రాబోయే 9 రోజులలో 9,000 కోట్లు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతాయి. అయితే ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను, వర్షాలు తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉండడం వల్ల ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సంఘటనను ప్రభుత్వం సిఫారసు చేసిన 7 రకాల ప్రత్యేక వరి వంగడాలనే సాగు చేయాలని కోరారు. ఇవి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలు. ఈ విత్తనాలన్నింటినీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రైతు వేదికల వద్ద సిద్ధంగా ఉంచిందని చెప్పారు. కాబట్టి రైతులు వీటిని ఉపయోగించుకుంటే మంచి లాభాలు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వానిది.